రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర శివారులోని భగత్ సింగ్ కాలనీలో మార్చి 1వ తేదీన అంటే నిన్న భగత్ సింగ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అదే కాలనీలోని మండల పరిషత్ పాఠశాలకు సంబంధించిన సమస్యలను ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మంత్రికి ఏకరువు పెట్టారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి విశాలంగా ఉన్న పాఠశాల మైదానంలో ఆట వస్తువులు ఏర్పాటు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. राजाय मंगलाधिपाय ओम ओमकेतवे मंगलाधिपाय ओम बालकृष्णाय ओम जगन्नाथाय ओम कंदपुरजाय ओम श्री महालक्ष्मी ओम श्री विजयलक्ष्मी ओम श्री देवी ओम श्री देवी ओम श्री नीलादेवी ओम श्री गोदादेवी ओम अनंताभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराः सर्वदिव्य मंगल विग्रहाः श्रीमते नारायणाय नमः ओम विराजनवदेहि गोदा सर एनकरंడి సర్ రూమ్ లేస్తది రైటా సర్ ఆంటీ పక్కన पकड़ 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 सर सर शेरिन भाषा వచ్చినారా సార్ టూ హ్యాండ్స్ పడుతున్నా ఒక కాగితం ఇచ్చి నివాస స్థలాన్ని వాళ్ళకి పట్టాన్ని మోసం చేశారు. వాళ్ళకి పాపం తెలియక పట్టా అనుకున్నారు. వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదని చెప్పారు. కానీ మా ప్రభుత్వాల చెట్ల చాలా క్లియర్గా ఇప్పుడు ఇస్తలేని పట్టాలే, దాన్ని పట్టాన్ని రాసింది. ఇంతేకాదు ఈ భగత్ సింగ్ కాలనీలో ఎవరైతే చాలా కాలం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ ఎలా చేయాలి దాని మీద యాక్చువల్గా నేను అధికారులందరితో మీటింగ్ పెట్టాను. కలెక్టర్ వాళ్ళందరితో, కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరితోనూ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అన్ని విధాలా ఎటువంటి కోర్టుకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పి క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరుగుతుంది. అయితే కోర్టు ఇష్యూని పరిస్థితులు తీసుకొని అధికారం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మంత్రిగా నారాయణ గారు బాధ్యత తీసుకున్నారో ఆ బాధితులందరూ కూడా నారాయణ సన్నిధికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాకు ఎన్యుమరేషన్ సరిగా చేయలేదు, డబ్బులు సరిగా క్యాలిక్యులేషన్ చేయలేదు, ఇళ్ల పట్టాలు రాయలేదని చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి అధికారులందరినీ కూడా నారాయణ సార్ మళ్ళీ ఎన్యుమరేషన్ పంపించి వాళ్ళందరినీ కూడా డబ్బులు సకాలంలో వాళ్ళకి వేపించి ఆ రోజు 1 సెంటు భూమి కేటాయించడం జరిగింది. కానీ నారాయణ సారు ఈ ప్రభుత్వం రాగానే 2 సెంట్లు ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తామని చెప్పడం, అప్పుడు దాకా వెయిట్ చేయడం చెప్పడం, గత నెలలో క్యాబినెట్ లో పెట్టి 2 సెంట్ల అనుమతి తీసుకోవడం, తీసుకునే వెంటనే ఒక 10-15 రోజుల్లోనే వాళ్ళందరూ కూడా నివేశ స్థలాలు
మంజూరు చేసి ఈ రోజు ఇళ్ల పట్టాలు కేటాయించడం వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి నాయకులు మనకు మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ రావడం మనందరూ ప్రజలు చేసుకున్నటువంటి మంచి భాగ్యంగా కోరుకుంటూ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. పింఛన్కి ఇవ్వడానికి వచ్చి అన్పెటర్గా స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. పిల్లలు హెడ్ మిస్ అందరూ ఉండేసి పిల్లలకి ఏదైనా చేయండి సార్ అని చెప్పగానే ఏం కావాలని అడిగారు. ఇలా పిల్లలకు ఆడుకోవడానికి ఏ వస్తువులు లేదు సార్, ప్లే గ్రౌండ్ మాకు కావాలని అడగానే వితిన్ 24 hours చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మన మంత్రి నారాయణ సార్ గారి వల్లే అవుతుంది సాధ్యమది. ఆన్లైన్ కడుతున్న బ్రిడ్జ్కి కొత్తగా కడుతున్న వాళ్ళకి ఈరోజు పట్టాలు పంపిణీ చేయడం కూడా చాలా సంతోషకర విషయం. ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకురండి, ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఒకరికి ఇద్దరికి రాలేదని బాధపడబాకండి, ఆయన మొత్తం దగ్గరుండి అన్ని చేసే వ్యక్తి ఆయన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విచ్చేసినటువంటి అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మన పాఠశాల నిరుపేద పిల్లలు ఉండే చదువుకునే పాఠశాల ఇది. ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో మేము 8 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాము. అందరూ ఎక్సలెంట్ టీచర్స్ని. మాతో పాటు పనిచేసిన అందరూ రోల్ పెంచి బాగా పిల్లలకి మంచి కృషిగా చేస్తున్నాం. మన మీటింగ్కి వెళ్ళటంతోనే సార్ ఈ విజయగా ఏం కావాలో మీకు ఏం కావాలని అడుగుతూ ఉంటే మేము చాలా ఆనందపడ్డాం. వెంటనే స్కూల్కి వచ్చేసి మీ పిల్లల్ని 2వ తరగతి పిల్లల్ని మీకు ఆటలాడుకోవడానికి వస్తువులు ఇస్తున్నావు సంతోషమా అని అడిగితే పిల్లలందరూ చాలా సంతోషపడ్డారు. మరుసటి రోజే ఇవన్నీ వాన వెలిసినట్టు ప్రత్యక్షంగా అయ్యేసరికి ప్రహరీ కూడా సీసీ కెమెరాలు పిల్లలకు ఆడుకునేదానికి ఇంత విజృంభణగా విస్తృతంగా ఇచ్చినటువంటి అధికారులందరికీ మరీగా మంత్రివర్యులు వారి యొక్క అభ్యున్నత మంచి హృదయానికి మరీగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క గొప్ప ఘనతని ప్రశంసిస్తూ మంచిగా ప్రజలందరూ దీన్ని విజయం చేసుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఘనంగా మనం కీర్తిస్తూ వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రజాప్రతినిధులతో అధికారులతో పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాను. వచ్చినప్పుడు నేను చెప్పా, అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను. నేను ఏ డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ స్కూల్లో చక్కగా 185 మంది పిల్లలు స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ పేదలు నిరుపేదల పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయ లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను. వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం, ప్లే ఎక్విప్మెంట్. చిన్నపిల్లలు అయితే ప్లే ఎక్విప్మెంట్, కొద్దిగా 6th to 10th ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్, ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు, అంతేకాకుండా ప్రహరీ గోడ, ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను తెప్పించారు, దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అన్ని స్కూళ్లలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ జరుగుతుంది. అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి, ఖజానా ఖాళీ. బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నా ముందుకు వచ్చారు, కాగితాలు తెచ్చారు. సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు, కానీ పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని. ఆ కాగితాలు
నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు, అది పట్టాలు కాదు, అది మోసం. పేదలు నిరుపేదలు చదువుకున్నాడు కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు. ఆ రోజే నేను చెప్పా, అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పొరంబోక్లో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయిస్తాను, అధికారులను ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా. నిన్న అధికారులను పిలిపించాను. నిన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ వచ్చారు, డిస్కషన్ చేశాం. మళ్ళా నిన్న మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను, ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా పిలిపించారు, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో కంబైన్డ్ మీటింగ్ నిన్న పెట్టాను. ఇక్కడి నుంచి పోగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా. రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది. అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే, ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చినప్పుడు పట్టాలు ఇస్తానని చెప్పలా. అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పలా. ఆ రోజు క్లియర్గా చెప్పా, అధికారులు ఇక్కడికే తీసుకొస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ సమక్షంలోనే మాట్లాడిస్తా, దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేటర్ వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు. సరే ఇలా పోయింది, ఇలా అయింది, వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా, ఒక 2 సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి, దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు వర్క్ చేసుకుని చేయమని చెప్పాను. వాళ్ళందరూ కూడా నా మాట, నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ వెళ్ళిపోయారు. దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో, రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం. అది ఆర్డర్ వచ్చింది 2 సెంట్లు. దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు. ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు? 126 మందికి 2 సెంట్లు ఇచ్చాం. 126 మందికి జీవో వచ్చి ఎంఆర్ఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ కావచ్చు, మిగిలిన అందరి అధికారులని, నేషనల్ హైవే అందరినీ నేను డిస్కస్ చేస్తాను. అయితే ఏదైనా మీకు నిజంగా న్యాయమైన ఏమైనా చేయాల్సి ఉంటే నా దగ్గరికి రాని, నేను చేస్తాను. అట్లాగా నేను చేస్తున్నానని చెప్పి అందరూ పరిగిస్తే అది వీలు కాదు. ఉన్న విషయం చెప్తున్నాను, నేను చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాను. నేను అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పా, మీరు ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా భగత్ సింగ్ నగర్లో పాజిటివ్గా రిపోర్ట్లు పంపించండి. కోర్టులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా, కోర్టు జడ్జిమెంట్స్కి ఇబ్బంది కాకుండా పంపించండి. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి అక్కడ నేను చేయిస్తానని చెప్పి ఆ విధంగా చేస్తున్నా. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు ఎవరు తీర్చాలా? మీరే. మీరు కట్టే ట్యాక్స్ నుంచే తీర్చాలా. మీరు కట్టే జీఎస్టీ కావచ్చు, మీరు కట్టే ఇంటి పన్ను కావచ్చు, మీరు కట్టే కొళాయి ట్యాక్స్ కావచ్చు, దాని నుంచే 10 లక్షల కోట్లు తీర్చాల్సిందే. తీర్చకుండా కుదరదు. అది తీర్చక తప్పదు ఈ ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి. సూపర్ 6 ఏదో చెప్పామో అవి చేయాలి, చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి, లేదా వ్యాపారాలు చేసుకోవాలి. చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా అన్నిటికీ సూటబుల్ అయ్యేటట్టుగా, అటు పేదలు నిరుపేదలకు సూటబుల్ అయ్యేటట్టుగా, యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి, ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, ఇది చేయగలరా అది చేయగలరా అని. ఆల్రెడీ
10 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఖజానా ఖాళీ చేసిన 4,000 పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 ఇస్తున్నాం, బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ప్రభుత్వం రాగానే చేసింది. మహిళలకు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు. రైతులకి ఏదైతే ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు, అది కూడా దీని బడ్జెట్లో పెట్టారు. కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తామని పెట్టారు. ఇవన్నీ జరగబోతున్నాయి. మే లోపల పిల్లలకి ఇస్తున్నారు, అకాడమిక్ ఎండే లోపల ఇస్తున్నారు. ఇవే సాక్ష్యం. కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లే. రేపు మే లోపల తల్లికి వందనం ఇస్తారో లేదు చూడండి. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బడ్జెట్ మీద వైసీపీ నాయకులు కామెంట్ చేసే కరెక్ట్ కాదు. దానికి ప్రూఫ్ మే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారో లేదు చూడండి. ఇచ్చారనుకోండి, వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు ఈ బడ్జెట్ మీద. ఈ విధంగా ఈరోజు అపార అనుభవం ఉండే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. నెల్లూరుకైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1,100 కోట్లు తెస్తే 165 కోట్లు వరకు ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు. ఆ 165 కోట్లు అట్టుకోలోకి పోయింది. మళ్ళా ఇప్పుడు ఆ 165 కోట్లకు ప్రయత్నిస్తుందా. నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేసి వీలైనంత వరకు 1 yearలో అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు నగరం దోమలు లేని నగరంగా, వాటర్ కూడా చక్కటి వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తామని కొద్దిగా ఓపిక పట్టమని నిరాత్మకంగా పేదలు నిరుపేదలకి మంచిది కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ చెప్పడం కూడా నాకు ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టినారాయణ, ఎంత ఖర్చైనా పర్వాలన్నారు. ఆయన చెప్పిన మాట ఒకటే. నేను 1979 ఎంఎస్సీ పాస్ అయ్యి ట్యూషన్లు స్టార్ట్ చేస్తే కూడా తాటాకల గుడిసెలు ఇంట్లో, హరినాథపురంలో తాటాకల గుడిసె నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా. ఆ తర్వాత రేకుల ఇంట్లో మారాను, ఆ తర్వాత బిల్డింగ్ కట్టా, ఈరోజు ఈ స్థాయికి వచ్చా. కాబట్టి పేదవాడు ఒక పూరింట్లో ఉంటే వాడు పడే ఇబ్బందులు నాకు తెలుసు. అందుకనే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టాలంటే ప్రపంచమంతా స్టడీ చేశా. ఇతర దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎలా ఇళ్లున్నాయని. సింగపూర్, మలేషియా, జపాను, అమెరికా, రష్యా, చైనా అన్ని స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదించారు. సార్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎలా ఉంది, అయితే అవి కట్టాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఏమీ ఆలోచించొద్దు, కట్టమంటే 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. 5 లక్షల హౌసెస్కి అప్రూవల్ తీసుకున్నాం. 4,81,000 ఇల్లు గ్రౌండ్ అయినాయి. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి 2,61,000 ఇచ్చింది. అన్ని క్యాన్సిల్ చేసింది. ఆ 2,61,000 క్యాన్సిల్, అది కూడా కట్టలా. ఇప్పుడు అవి 2,61,000 కట్టాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మేము ఒక పాలసీ పెడితే అవన్నీ ఎత్తేసారు. అంటే టోటల్ జిగ్జాగ్ చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు. 430 చదరపు అడుగులు, 365 రేపు జూన్ 12 కంప్లీట్ చేయమన్నారు. అవి జూన్ 12 కంప్లీట్ చేసేట్టుగా చేస్తున్నాం. అయితే కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు. ఈఎంఐలు కట్ అవుతున్నాయి, లేదంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం. దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ 12 లోపల మేము చేస్తున్నాం. జూన్ 12 లోపల అందరికీ చేస్తామని మీ యొక్క టీవీల ముఖంగా తెలియజేస్తున్నాం.